తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు జిల్లా కలెక్టర్ దివాకర్. రైతు సమస్యలు పరిష్కరించడం కోసమే ఈ భూభారతి పైలట్ ప్రాజెక్టును ఏర్పాటు చేశామన్నారు. రైతుల భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామంటున్న జిల్లా కలెక్టర్ దివాకర్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్ రద్దు చేసి ఈరోజు ములుగు జిల్లా అంటే తెలంగాణ రాష్ట్రంలోనే 4 జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ములుగు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భూభారత్ ద్వారా ఎంతమంది రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయి, అసలు అందులో ఏమేమి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా మన మధ్యలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ సో భూభారతి చట్టం అనేది మొన్ననే జనవరిలో లాంచ్ అయింది. దానికి రూల్స్ని కూడా డిఫైన్ చేసి మొన్ననే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సెలబ్రేషన్స్లో లాంచ్ చేయడం జరిగింది స్టేట్లో. ఇప్పుడు ఈ కొత్త యాక్ట్ అండ్ రూల్స్ ఏదైతే వచ్చిందో, ఇంతకుముందు తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2020లో ఏదైతే కొన్ని గ్యాప్స్ ఉందో ఆ గ్యాప్స్ అన్నిటినీ రిజాల్వ్ చేస్తూ చేయడం జరిగింది. దీనికి కంపేర్ చేస్తే అబౌట్ 14 to 15 న్యూ ఫీచర్స్ దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా మీ రికార్డ్స్లో, మీ ధరణిలో కానీ దీంట్లో కానీ పేరు తప్పుపడి ఉంటే, ఇది ఉంటే కొంత అంత ఆప్షన్ లేకుండే, ఇప్పుడు ప్రాపర్గా ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒక గ్రౌండ్ స్థాయిలో ఎంక్వైరీ అనేది జరుగుతుంది, ప్రాపర్గా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రొసీజర్ బద్ధంగా ఆ సమస్యల్ని కింద స్థాయిలోనే సాల్వ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. దీనికి అప్పుడే అనేది ఏం లేదు. రెగ్యులర్గా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మనము రెగ్యులర్గా వచ్చిన అప్లికేషన్స్ని టైం బౌండ్ మేనర్లో సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకా వేరే ఆప్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, మ్యూటేషన్ ఎట్లా చేయాలి, రిజిస్ట్రేషన్ చేసే ముందు ఏమేమి చెక్ చేసుకోవాలి, మనము ఇన్హెరిటెన్స్ కింద మ్యూటేషన్ చేసేటప్పుడు ఇంతకుముందు ఫీల్డ్ ఎంక్వైరీ ఆప్షన్ అవ్వకపోయి ఉండే. చాలా వరకు మీకు తెలుసు, ఒకరికి తెలియకుండా ఇంకొకళ్ళు అన్నతమ్ములు రిజిస్ట్రేషన్ చేసుకునే కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి. సో అట్లాంటి ఆప్షన్స్ అన్నీ ఇప్పుడు తగ్గిపోతాయి. ఇప్పుడు అవన్నీ సాల్వ్ అవుతాయి. దీంట్లో ఉన్న ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే టూ లెవెల్ అపీల్ సిస్టమ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, తహసీల్దార్ ఒక ఎంక్వైరీ చేశారు, ఒక ఆర్డర్ ఇచ్చారు అని అనుకుందాం. ఒకవేళ మీకు దానికి సమ్మతి లేదు అని అనుకుంటే మీరు ఆర్డీఓ దగ్గర ఫస్ట్ అపీల్ చేయొచ్చు. ఆర్డీఓ దగ్గర కూడా మీకు ఇష్యూ సాల్వ్ అవ్వకపోతే కలెక్టర్ దగ్గర వరకు వెళ్ళొచ్చు. తర్వాత ఆర్డీఓ లెవెల్ ఇస్తే కలెక్టర్కి, సీసీఎల్ఏకి అపీల్ చేసుకోవచ్చు. సో ఇట్లా అపీల్ సిస్టమ్ కూడా మనకి ఉంది. దీంతోపాటు భూదార్ తీసుకురావడము, ప్రాపర్గా ఒక టెక్నికల్గా ఒక సర్వే చేయడము, విత్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పెట్టుకోవడము, మ్యాప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడము, ఇట్లా చాలా ఒక రెవెన్యూ సిస్టమ్ని ఒక సిస్టమేటిక్గా, ఒక సైంటిఫిక్గా చేయడానికి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పైలట్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాల్సిందైతే, దీంట్లో మనకి 2 ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొదటిది, ఈ చట్టం గురించి ఫస్ట్ అవగాహన కల్పించాలి. కొత్త చట్టం వచ్చింది, జనాలు ఇది ఏం చట్టం, ఏంటి ఇది అనేది కొంత ఇది ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. సో దాని గురించి ప్రాపర్గా అవగాహన కల్పించడానికి 17th నుంచి ప్రతి మండలంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండలానికి విజిట్ చేస్తూ స్వయంగా కలెక్టర్స్ అండ్ దర్ ఎంటైర్ రెవెన్యూ స్టాఫ్ ఎంటైర్ చట్టాన్ని ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమాన్ని మేము చేయబోతున్నాం 17th నుంచి. తర్వాత ఇది అవగాహన సదస్సు. తర్వాత మనకి పైలట్ ప్రాజెక్ట్లో రెవెన్యూ సదస్సుని మేము చేస్తాం. ప్రతి రెవెన్యూ గ్రామంలో మన టీం అంతా కూర్చుని ఒక స్పెసిఫిక్ అప్లికేషన్ ఫార్మాట్ ఉంది. ఆల్రెడీ అప్లికేషన్ ఫార్మాట్ని ఊర్లలో డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేసాం. వాళ్ళకి ఉన్న సమస్యల్ని దాంట్లో నింపుకొని వస్తే ప్రతి ఒక్క సమస్యని తీసుకోవడం జరుగుతుంది, కేటగరైజేషన్ చేయడం జరుగుతుంది, దానికి ఒక టీమ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీ చేసి సత్యాలు ఏమున్నాయని చూసి ఒక ప్రాపర్గా దాన్ని రెజల్యూషన్ చేసి ప్రతి ఒక్క అప్లికేషన్ని రిజాల్వ్ చేస్తూ, అన్లెస్ ఇట్ ఈస్ ఇన్ కోర్ట్ కేస్ ఆర్ అన్లెస్ దెర్ ఈస్ ఎనీ అదర్ లీగల్ డిస్ప్యూట్ మాత్రమే వదిలేసి మిగిలినవన్నింటినీ సాల్వ్ చేయాలి అనేది ఒక డైరెక్షన్ మనకి ఉంది. సో 30th May వరకు అవన్నింటినీ సాల్వ్ చేసి 2nd May వరకు వాళ్ళకి కూడా పట్టా కల్పించి వాళ్ళకి ఇవ్వాలనేది ఒక ఉద్దేశం. ఓకే సార్, చివరిగా మన జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయడం వల్ల ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? ఎంతమంది సిబ్బందితో ఇక్కడ పైలట్ ప్రాజెక్టు పనులను చేపట్టబోతున్నారు?
Definitely, Mulgu Jillaki and ourselves also as collector and revenue head of the district, we feel very privileged that మనకి మొదటి అవకాశం మనకి వచ్చింది. అండ్ వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్ అండ్ చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ రావడం ఒకటి అయితే దాని బాధ్యతగా నిర్వహించడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అదే ఇన్స్ట్రక్షన్ని మేము కింద తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ స్టాఫ్ వరకు, ఆర్ఐ వరకు మేము చెప్పడం జరిగింది. పొద్దున్నే మీటింగ్ తీసుకున్నాం, ఇదే మనం చెప్పడం జరిగింది. దీనికి మనము ఆల్మోస్ట్ 6 టీమ్స్ వేయడం జరిగింది, కన్సిస్టింగ్ ఆఫ్ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, ఒక సర్వేయర్, ఒక సీనియర్ అసిస్టెంట్ అండ్ ఆల్సో ఒక కంప్యూటర్ ఆపరేటర్. ఇట్లా కలిసిన టీం 6 టీంలు చేయడం జరిగింది. 9 రెవెన్యూ గ్రామాలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు వెళ్తున్నాము. షెడ్యూల్ కూడా ఈరోజు ఇచ్చేస్తున్నాం అందరికీ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ధరణి ద్వారా ప్రజలు భూ సమస్యలపై ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారనే ఉద్దేశంతోనే భూభారతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భూభారతిలో భాగంగా ములుగు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడం పట్ల చాలా మా బాధ్యత ఎంతో ఉందని చెప్పని జిల్లా కలెక్టర్ గారు అయితే తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ ఈ పైలట్ ప్రాజెక్టును మేము ఒక 6 బృందాలుగా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క బృందంగా ఏర్పాటు చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం మా వంతు కృషి చేస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు అయితే తెలియపరిచారు. అదే కాకుండా గతంలో అప్లై చేసుకున్న వాటి ఫామ్స్ కూడా అన్నీ కూడా కలెక్టర్ లెవెల్లో ఉన్నటువంటి కూడా వాటిని కూడా పరిష్కరిస్తాం. ఎవరు కూడా అధైర్యపడద్దు. ప్రజలందరి భూ సమస్యలు పరిష్కరించడం కోసమే ఈ భూభారత్ అనే ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మన ములుగు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసుకోవడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అయితే తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.